హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మెడిటేషన్ చేయడం మనిషికి మనసుకు ఎంతో మంచిది. దానివల్ల పొందే లాభాల గురించి మనం రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు. ఎంతోమంది గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్ వారి డైలీ లైఫ్లో మెడిటేషన్ని ఒక భాగంగా చేర్చుకున్నారు. అలానే సెలబ్రిటీస్, రాజకీయవేత్తలు కూడా చాలామంది మెడిటేషన్ చేసి గొప్పవారు అయ్యారు అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. వారిలో యాపిల్ కంపెనీని స్థాపించిన స్టీవ్ జాబ్స్, మనందరికీ ఎక్స్‌మ్యాన్ మూవీలో వోల్వరిన్ క్యారెక్టర్తో పరిచయమైన హ్యూ జాక్మాన్, ఏలియన్ డిజైనర్స్, ఇలా ఎందరో ఉన్నారు. వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరికీ మెడిటేషన్ చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగి సరిగ్గా మెడిటేషన్ చేయలేకపోతున్నారు. నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్స్లో మెడిటేషన్ గురించి ఎంత తెలుసుకున్నా అది చేయడం వీలు పడటం లేదు. సో ఇవాళ మీకు మరింత హెల్ప్ చేయడానికి మెడిటేషన్ చేసే పద్ధతిలో ఉండే కొన్ని కన్ఫ్యూజన్స్ని క్లారిఫై చేస్తాను. ఎంతోమంది డౌట్స్కి ఈ వీడియో ద్వారా ఆన్సర్ దొరుకుతుంది అని భావిస్తున్నాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి. సిట్ ఫర్ జస్ట్ 2 minutes. మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు మొదటి రోజు నుండే ఎక్కువసేపు మెడిటేషన్ చేయాలి అని ఎటువంటి గోల్ సెట్ చేసుకోకండి. ఏదైనా సరే చిన్న చిన్న స్టెప్స్తోనే మొదలు పెట్టాలి. సో మొదటి వారం రోజుకి 2 నిమిషాలు స్టార్ట్ చేయటం, వారం 2 నిమిషాలు పెంచుకుంటూ చేయాలి. అలా చేస్తూ 2 నెలలకి రోజులో 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేసే కెపాసిటీని సంపాదించగలరు. ఫస్ట్ థింగ్, ఈచ్ మార్నింగ్ మెడిటేషన్ గురించి తెలుసుకోగానే ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఇక ఇవాల్టి నుంచి మెడిటేషన్ మొదలు పెట్టేస్తాను అని నిర్ణయించుకుంటారు. కానీ ఆ మరుసటి రోజు పొద్దున్నే లేవగానే ఏం చేస్తాంలే, ఇప్పుడు చేసే మూడ్ లేదు, రేపటి నుండి ఫ్రెష్గా మొదలు పెడదాం అనుకుంటారు. అలా అస్సలు అనుకోకండి. రోజు మీరు బ్రష్ చేయడం, మీ నోరు క్లీన్ చేసుకోవడం ఎంత అవసరమో మీ మైండ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ మెడిటేషన్ అంతే అవసరం అనుకోండి. రోజు పొద్దున్నే మొబైల్లో మెడిటేట్ అనే రిమైండర్ని సెట్ చేసుకోండి. అట్లీస్ట్ రోజు దాన్ని చూడటం వల్లైనా మోటివేషన్ మొదలయ్యి మెడిటేషన్ చేయడానికి మీ మనసు సహకరిస్తుంది. ఫర్గెట్ ద హౌ, జస్ట్ డూ ఇట్. కొంతమంది మెడిటేషన్ అయినా ఎక్సర్సైజ్ అయినా మొదలు పెడుతున్నామంటే చేయాల్సిన అసలు పనిని పక్కకు పెట్టి ఎలాంటి మ్యాట్స్ వాడాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలపై కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు కంఫర్టబుల్ అనుకునే ప్లేస్లో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు. మెడిటేషన్ మొదలు పెట్టడం అనేది ఒక్కసారి మీరు కన్సిస్టెన్సీని తెచ్చిన తర్వాత మీరు అనుకున్న లొకేషన్లో మార్పులు తీసుకురావచ్చు. చెక్ యువర్ ఫీలింగ్స్. మొదటి మెడిటేషన్ సెక్షన్ పూర్తి చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోండి. మెడిటేషన్ మొదలుపెట్టిన క్షణంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ బాడీ అలసిపోయినట్టుగా ఉందా, లేదా కొత్త ఎనర్జీని నింపుతుందా? ఇక మీ మైండ్ ఎలా ఉంది? అందులో వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ గమనించండి. ఫైనల్గా మీరు మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు మీ మనస్సు, మీ శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు అని గుర్తించండి. నోట్ యువర్ బ్రెత్స్. మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు మీ ఫీలింగ్స్ని గమనించుకొని రిలాక్స్ అయిన తరువాత మీ ఊపిరి మీద కాన్సన్ట్రేట్ చేయండి.
మీ శ్వాస మీ బాడీలోకి ఎంటర్ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం, ఈ రెండిటిపై మీ దృష్టి ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మెడిటేషన్ అనేది మీ బాడీ అండ్ మీ బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్ ఇచ్చే ఎక్సర్సైజ్. సో మీరు పని కట్టుకొని బలవంతంగా ఫోకస్ తెచ్చుకోవటం లాంటిది చేయకూడదు. ఎగ్జాంపుల్గా మీరు ఒక వాటర్ ఫాల్ని గమనిస్తున్నారు. అందులో ఉన్న అందాన్ని చూడటానికి మీరు మీ మనస్సుని ఎలా అయితే బలవంత పెట్టారో అదేవిధంగా మెడిటేషన్లో మీ ఊపిరిని గమనించాలి. అలా గమనిస్తూ మీ నెంబర్ ఆఫ్ బ్రీత్స్ అంటే ఎన్నిసార్లు శ్వాసను తీసుకుంటున్నారో మీ మనసులో కౌంట్ చేయండి. కమ్ బ్యాక్ వెన్ యూ వండర్. మీ శ్వాసను కౌంట్ చేయటం వల్ల మీరు రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు, అయినా ఏమీ పర్వాలేదు, కూల్గా ఉండండి. ఒక స్మైల్తో మళ్ళీ మీ శ్వాసపై దృష్టి పెట్టండి. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, మెడిటేషన్లో ఫోకస్ చేయలేకపోవడం సాధారణమైన విషయం. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ ఫోకస్ పెరుగుతుంది. డెవలప్ లవింగ్ యాటిట్యూడ్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎన్నో ఫీలింగ్స్, ఆలోచనలు వస్తాయి. ఎన్నో విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాటిని నెగిటివ్గా చూడకండి. ఈ ఆలోచనలను ఇప్పుడే రావాలా అని నిరుత్సాహపడకండి. ఓపిక వహించండి. ఆ ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ మీలో ఒక భాగం. సో వాటిని ఒక ఫ్రెండ్లా భావించండి. డోంట్ వరీ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ రాంగ్. చాలామందికి ఏదైనా కొత్త అలవాటు పెట్టినా వెంటనే రిజల్ట్ రావాలని కోరుకుంటారు. రిజల్ట్ రానప్పుడు ఏదో తప్పు చేశాను అందుకే నా వల్ల కాలేదు అనుకుంటారు. ఈ ఆలోచన మెడిటేషన్ సరిగ్గా చేయనప్పుడు తరచూ వచ్చే ఆలోచన. నిజానికి మెడిటేషన్కి ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఎన్నో విధాలుగా చేయొచ్చు. మీరు ఎలా చేస్తున్నారు అనే దానికంటే మెడిటేషన్ చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. నోయింగ్ యువర్ సెల్ఫ్. చాలామంది మెడిటేషన్ అనగానే నైట్ వర్క్ అంతా క్లియర్ చేసుకోవాలి, మనసులో వచ్చే ఆలోచనలు అన్నీ కాసేపు కంట్రోల్ చేయాలి, ఫోకస్ పెంచుకోవడమే ఫైనల్ గోల్ అనుకుంటారు. కానీ మెడిటేషన్లో ఉండే ఒక్క ఉద్దేశం అది కాదు. మనసులో ఆలోచనలు రావడం అనేది చాలా కామన్. అదేవిధంగా ఫోకస్ తప్పడం, మెడిటేషన్ సరిగ్గా చేయలేక ఫ్రస్ట్రేట్ అవ్వడం కూడా. ఇవన్నీ జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ మెడిటేషన్లో చేస్తారా, లేక నా వల్ల కాదు అని వదిలేస్తారా? ఇలా మీ గురించి మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అదే మెడిటేషన్లో ఉండే ముఖ్య ఉద్దేశం. స్మైల్ వెన్ యు ఆర్ డన్. మీరు మెడిటేషన్ చేయడం పూర్తి చేసిన తర్వాత ఒక స్మైల్ ఇవ్వండి. మెడిటేషన్ పట్ల కమిట్మెంట్ చూపినందుకు, సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు, మీ గురించి మీరు తెలుసుకొని మీలో ఉంటూ అప్పటి వరకు మీకు తెలియని వ్యక్తితో పరిచయం చేసుకున్నందుకు మీకు మీరు కృతజ్ఞత ఫీల్ అవ్వండి. ఆఖరిగా ఒక్క విషయాన్ని మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకోండి. లైఫ్లో ఏ కొత్త విషయమైనా నేర్చుకోవడానికి టైం పడుతుంది. చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉంటే విజయం మీ సొంతం అవుతుంది.